స్తుతి స్తుతి అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి స్తుతి అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా, దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా. స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. దినదినము నన్ను నీవు బలపరచి, నన్ను పాపవని నీవు కాచితివి. దినదినము నన్ను నీవు బలపరచి, నన్ను పాపవని నీవు కాచితివి. నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుము. నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుము. స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. పాపినైన నన్ను నీవు క్షమించి, సమాధానము నాకు దొరికింది. పాపినైన నన్ను నీవు క్షమించి, సమాధానము నాకు దొరికింది. నీ మార్గములో నన్ను నడిపించుము యేసయ్యా, నీ మార్గములో నన్ను నడిపించుము. నీ మార్గములో నన్ను నడిపించుము యేసయ్యా, నీ మార్గములో నన్ను నడిపించుము. స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. స్తుతి 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 అని స్తుతింతును, యేసయ్యా నీ నామమునే స్తుతింతును. దైవమా నా దైవమా
యేసయ్యా నా యేసయ్యా దైవమా నా దైవమా యేసయ్యా నా యేసయ్యా స్తుతి 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 ఆరాధన 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 స్తుతి 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 అని స్తుతింతును యేసయ్యా నీ నామమునే స్తుతింతును స్తుతి 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 అని స్తుతింతును యేసయ్యా నీ నామమునే స్తుతింతును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి తాకి ఒంటరియాయే
ఎదగెను ఒంటరి అయినా గొర్రెను ఎదగెను యేసువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పోయినా కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయినా కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని తెచ్చుకొనెను తండ్రి అతని తెచ్చుకొనెను యెహోవ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పరిశుద్ధుల విందులో చేరా పతిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరిచితివా పాపుల గతిని పరిచితివా పాతాళమే వారిరకం సిలువ చేత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చేత చేరిన నాడు కలుషములను కడిగి వేయు హల్లెలూయా స్తోత్రం విజయ గీతము మనసారా నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు విజయ గీతము మనసారా నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము
నా నిత్య జీవముకే ఉత్తములేనివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఉత్తములేసివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధనా నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ క్షణమే రగులుచున్నది నాలో నూతన యెరూషలేము సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ క్షణమే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును
ప్రభువును ఆరాధించా విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నా ఆరాధన నీవే నా ఆరాధన పునరుత్థానుడనివే నా ఆరాధన నీవే నా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనందరం అదే రీతిగా నిలబడి ఉంటుండగా బైబిల్ పట్టణం మన మధ్యన ఉన్న సహోదరులు విజయ్ కుమార్ గారు వచ్చి వాక్య పట్టణం చదువుతారు. 117వ కీర్తన గ్రంథం నుండి 117వ కీర్తన సహోదరులు విజయ్ కుమార్ గారు వచ్చి చదువుతారు. ఉత్తపక్షంగా చదువుతున్నాం. నిరంతరము నిలిచును. ఆమె వాక్య పట్టణం చదివిన సహోదరుని బట్టి దేవునికి నేను చెల్లిస్తున్నాను. దయతో అందరూ కూర్చుందాం. దేవుడు గడిచిన నెలంతా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ఆయన సన్నిధానంలో క్లుప్తంగా ఎవరైనా సాక్ష్యం ఉన్నట్లయితే క్లుప్తంగా సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచవలసిందిగా దేవుని డైరెక్ట్ ఆహ్వానించున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారులకు, అలాగే సంఘ పెద్దలకు, నాతో పాటు కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గడిచిన 11 నెలలు కూడా దేవుడు ఎంతగానో ఆయన ఉచితమైన రెక్కల చాటును భద్రపరిచి ఈరోజు నేను నా భార్య సజీవులుగా ఈ యొక్క ఆరాధన ఉంచిన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించున్నాను. గడిచిన దినంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు వచ్చినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి సంతోషమును, ఆనందమును ఇచ్చి మరి ఇటు రీతిగా దేవుడు మరి 12 నెలల మొదట ఆదివారం సమయంలో మరి ఇటు రీతిగా కుటుంబంతో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కార్యం బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. అలాగే నా కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి, నాకు కావాల్సిన ప్రార్థన విన్నపముల గురించి మేము ముందు ఉంచినప్పుడు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అన్నింటినీ కూడా దేవుడు విని నా పట్ల కార్యములు అయితే జరిగించున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ. ప్రార్థించిన మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. మరి రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు నా పట్ల అనేకమైన మరి కార్యములు జరిగించున్నాడు. నేను ముందుగానే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మరి నా భార్యను తీసుకొచ్చి 5 నెలలు అవుతుంది. మరి ఆ ఎగ్జామ్ విషయంలో మరి ఇంకా కూడా తను క్లియర్ అవ్వలేదు కాబట్టి మరి మరొక మారి ఈ డిసెంబర్లో తను ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఏదైనా సరే కొంచెం లేట్ అయినా దేవుడు మంచిదే ఇస్తాడని నేనైతే నమ్ముచున్నాను. ఎందుకంటే మనుషులుగా ఉన్న మనం కొన్ని విషయాల్లో కంగారు పడవచ్చు, లేదంటే అనేకమైన మాటలు ఎదుర్కొనవచ్చు, కానీ అవి ఏం కాదు. కానీ మనకి ఏ సమయంలో ఏది కావాలో దేవుడు నా పట్ల అయితే అది ఇస్తాడని నేను నమ్ముచున్నాము. ఎందుకంటే మా పట్ల ఇంకా కొన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి. ముఖ్యంగా మరి నేను ఎప్పుడు చెప్పలేదు ఈ సంఘంలో నిలబడి మరి మరొకసారి అయితే నా భార్యకి మరి గర్భఫలం కలిగింది. అది దేవుని చిత్తం కాదు, మరి అది మరి ఆపరేషన్ అవ్వడం జరిగింది. మరి నూతన సంవత్సరంలో మంచి ఉద్యోగంతో పాటు మంచి గర్భఫలాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చేలాగన మళ్ళీ దేవుని సన్నిధిలో సజీవులుగా ఉంటే ఇదే సన్నిధిలో 2025లో ఇదే సంఘంలో మళ్ళీ నేను సాక్షిగా నిలబడాలని మీ అందరూ కూడా నా అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని ముఖ్యంగా నేను అనేక దినాలుగా చెప్తున్నాను. మరి నా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా దేవుడు తీసేసి సంతోషం, ఆనందమును నా కుటుంబంలో ఉంచలాగని మీరు అందరూ జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఇంకెవరు ఉన్నారంటే సాక్ష్యం చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో సహోదరులు తేజ గారి గురించి జ్ఞాపకం చేసుకోండి. మన ఆశను దేవుడు తీరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా కానీ కీర్తనకారుడు అంటున్నాడు. మన కోరికలు దేవుడి చిత్తమైతే తప్పనిసరిగా అవి తీరుతాయి. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారని సాక్ష్యం లేనట్లయితే ఒక పల్లవి చరణం ప్రత్యేక పాట ఎవరైనా పాడాలని
ఎవరైనా మాత్రము విడువనని ఎన్నడు నేను ఎడబాయనని నేను ఏ మాత్రము విడువనని ఎన్నడు నేను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నేను ఎడబాయనని సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొలునేము గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉన్నదని సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొలునేము గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నేను ఎడబాయనని అగ్నిలో నీవు నడచి వెళ్ళినా జ్వాలలు నిన్ను కాల్చలేవని అంధకార లోయలలో పయనించిన నీ ముందర వెలుగై నేనున్నానని అగ్నిలో నీవు నడచి వెళ్ళినా జ్వాలలు నిన్ను కాల్చలేవని అంధకార లోయలలో పయనించిన నీ ముందర వెలుగై నేనున్నానని మాట ఇచ్చిన
ఎన్నడు నిన్ను ఎడబాయనని నేను ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా ఏమాత్రము విడువనని ఎన్నడు నిన్ను దయచేసి ప్రకటనలు గమనించండి. ఈరోజు ఎవరైనా నూతనంగా వస్తే ఈ సంఘానికి మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ఎవరైనా నూతనంగా వచ్చారా? దేని ఎడల మరి సంఘ సమయం యథావిధిగా మనకి ఆదివారం ఇదే సమయంలో 6:30 నుంచి మనకి 9 గంటల వరకు మరి షార్ప్ 6:30కే మనకి స్టార్ట్ అవుతుంది. మనకి 7కి కాదు. ఒక్కొక్కసారి ఒకవేళ ఆరాధన ఇందులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు 6:30కి వాళ్ళు కాలేజెస్ వెళ్తున్నారు, లేదంటే 6కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి గమనించి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. త్వరగా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే శుక్రవారం కూడా మనకి 8కి ముందు నుంచి ఖాళీగానే ఉంటుంది. అందుకని 8కే మనం స్టార్ట్ చేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకి 8 గంటల నుంచి 10 గంటల వరకు యథావిధి ఇక్కడ జరుగుతుంది. మంగళవారం స్త్రీల కూడిక మరి బ్రదర్ రవి గారి ఇంటి దగ్గర జరుగుతుంది. బ్రదర్ రవి గారి యొక్క కొత్త బిల్డింగ్ అడ్రస్ ఎక్కడంటే మన ఇబ్రాహీం రెస్టారెంట్ పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో మరి ఫస్ట్ ఫ్లోర్లో 106లో మనకి జరుగుతుంది. మరి స్త్రీలైనటువంటి వారు అందరూ కూడా అక్కడ చేరి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి కోరుచున్నాను. ఈరోజు ప్రేమ విందు బ్రదర్ సిస్టర్ గ్రేస్ అబ్రహాం గారు మనకి యథావిధిగా ప్రతి నెల మొదటి బలారాధన రోజున మరి సిస్టర్ గారు మనకి అందరికీ కూడా మనకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఈ సంవత్సరంలో చివరి నెల మరి ఈరోజు మనకి గ్రేస్ అబ్రహాం గారు మనకి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే వారు నూతనమైనటువంటి గృహం కట్టుకునేలాగా, అలాగే వారి యొక్క భర్త కుమారుడు కూడా మరి ఇక్కడికి రావడానికి ఆమె ఆశపడుతున్నారు. కనుక ఆ విషయంలో కూడా సంఘమంతా ప్రార్థన చేయవలసిందిగా మరి కోరుచు ఉన్నాం. ఈ నెల 8వ తారీఖున మనకి యూత్ క్రిస్మస్ జరుగుతుంది. మన సంఘ యూత్ క్రిస్మస్ జరుగుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. మనకి ఏడీసీపీ ఒక టవర్స్ బిల్డింగ్లు ఉన్నాయి కదండి మనకి ఎలక్ట్రా స్ట్రీట్లోని. మరి సిటీ సీజన్ వెనకాల ఉన్నటువంటి ఏడీసీపీ బిల్డింగ్స్లో బిల్డింగ్లో సి టవర్లో మనకి 1504లో మనకి 6 నుంచి 10 వరకు అంటే 6 గంటల నుంచి 10 గంటల వరకు మనకి ఆరాధన జరుగుతుంది. కనుక దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి అలాగే మీ యొక్క తోటి బంధువులు స్నేహితులు అయినటువంటి వారందరికీ కూడా తీసుకొచ్చి మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఇది మన సంఘ మొదటి యూత్ క్రిస్మస్ అంటే ఈ సంవత్సరం మన క్రిస్మస్ ఆరంభమైన తర్వాత యూత్ వారే మొదటిగా వాళ్ళు చేస్తున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. అలాగే ఈ నెల 15వ తారీఖున అనగా 8వ తారీఖు తర్వాత వచ్చే ఆదివారం మనకి ఇదే స్థలంలో మనకి స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మనకి 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి ఇదే స్థలంలో మనకి స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది. కనుక ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేసి జ్ఞాపకించుకోవాల్సిందిగా మరి కోరుచున్నాం. అలాగే మరి బ్రదర్ రత్నాకర్ గారు అలాగే బ్రదర్ శ్రీకాంత్ గారు మరి ఇండియా వెళ్ళి ఉన్నారు. మనందరం కూడా ప్రార్థన చేశాం. వారి క్షేమంగా వారు చేరి ఉన్నారు. మరి ప్రార్థించిన అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేశారు. అలాగే మనకి క్రిస్మస్కు అలాగే 31st అలాగే జనవరి 1కి మరి కేక్ స్పాన్సర్ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే దయచేసి బ్రదర్ జాకబ్ గారికి కానీ బాబుల్ గారికి కానీ తెలియజేయవలసిందిగా నేను కోరుచు ఉన్నాను. ఒకవేళ ఎవరైనా కేక్ స్పాన్సర్ చేయాలనుకున్న వారు తప్పగా ముందుగా
మీరు తెలియజేయవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. 31st నైట్ కూడా మనకి ప్రార్థన ఉంటుంది కనుక అక్కడ కూడా మనకి కట్ చేస్తాం. ఆ విషయంలో మరి స్నాక్స్ ఎవరైనా మరి ఏర్పాటు చేయాలని ముందుగా వారు ప్రేరేపిస్తే వారు త్వరగా మరి పెద్దలైనటువంటి వారికి తెలియచేయవలసిందిగా ఆ విషయంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే డిసెంబర్ 19న మరి బ్రదర్ శ్యామ్ గారి యొక్క ఇండియాలో ఎన్పిసిసి శ్యామ్ గారి యొక్క చర్చ్ ఓపెనింగ్ కూడా ఉంది. దాని విషయంలో కూడా ప్రార్థన చేయమని అడిగినారు కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి బ్రదర్ మహారాజ్ గారు ఐకాడ్ నుంచి వస్తున్నటువంటి మహారాజ్ గారు వారి యొక్క మరదలు పుట్టినటువంటి బాబు విషయంలో మరి వారు చాలా సీరియస్గా ఉందని మనం ప్రకటన పెట్టి ఉన్నాం. కానీ వారు దేవుని కృపను బట్టి మనందరి ప్రార్థనల వల్ల మరి క్షేమంగా ఉన్నారని మరి తమ్ముడు తెలియచేసి ఉన్నాడు. మరి ప్రార్థించిన అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేసి ఉన్నారు. అలాగే మమత గారి యొక్క తమ్ముడు డాక్యుమెంట్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఆ యొక్క రిజల్ట్స్ విషయంలో కూడా మరి దేవుడు మంచి ఉత్తీర్ణత బిడ్డకు దయచేయలాగా కూడా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఎన్పిసిసి మోహన్ గారి యొక్క కుమారుడు మరి చెడు సహవాసాలతో మరి తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆయన మనల్ని సంఘం అంతా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు కనుక మరి మంచి ప్రవర్తన మరి దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండినట్లుగా మరి యొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఆ కుమారుడు పేరు కిరణ్, ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆయన ప్రస్తుతానికి రష్యాలో ఉన్నారు, రష్యా చైనా బార్డర్లో ఉన్నారు. అక్కడ చాలా వాతావరణం మరి మంచుతో కూడినటువంటి వాతావరణం అని తెలియజేశారు. మరి తన యొక్క జాబ్ విషయంలో కూడా దేవుడు అప్పటికి వారితో ఉన్నటువంటి వారికి సహాయం చేయలాగా మనందరం కూడా సంఘం అంతా కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి సుప్రియ, షారోన్, అలాగే జెస్సీ బిడ్డలు మరి 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఆ బిడ్డల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మంచి ఉత్తీర్ణత, మంచి జ్ఞానము వారికి దేవుడు దయచేయలాగా ఎగ్జామ్స్ విషయంలో దేవుడు సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి విషయంలో కూడా దేవుడు సహాయం చేసి మంచి జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి కూడా సహాయం చేయలాగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి వివిధ రెన్యువల్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి జ్యోతి గారు, అలాగే కడపలక్ష్మి గారు, అలాగే నిరీక్షణ గారు, గంగా గారు, మరి వారి విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. త్వరగా వారికి వీసా పడి రెన్యువల్ అవునట్లుగా మరి ఈ యొక్క యుఏ దేశంలో మరి ఉద్యోగం చేస్తూ మన సన్నిధికి వారు వచ్చినాకులా ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే మరి చాలామంది బలహీనంగా ఉన్నారు. బలహీనతో ఉన్నటువంటి బిడ్డలు మరి రవి గారు, అలాగే రబీ, ప్రశస్త, అలాగే మరి విజయ్ కుమార్ గారు, జోసఫ్ గారు, అలాగే జాకబ్ గారి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నారు. వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంఘం అంతా ప్రార్థించవలసిందిగా మరి కోరుచున్నాను. అలాగే మరి నేదా అనే యొక్క సహోదరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. 10th ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతుండగా బిడ్డ మానసిక స్థితి సరిగా లేని కారణంగా మరి ఇంతకాలం మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ ఎగ్జామ్స్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలియజేశారు. మరి నేదా విషయంలో కూడా మరి ముస్లిం అమ్మాయి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. బిడ్డకి ఉన్నటువంటి మరి ఆ యొక్క మానసిక వ్యాధి అది పోనట్లుగా, లేదా ఏదైనా దురాత్మ ఆవరించి ఉంటే మన దురాత్మ ఉడిచి వెళ్ళిపోయినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే రెజ్బుల్ అనే సహోదరి యొక్క ఉద్యోగం తిరిగి పొందుకున్నట్లుగా ఆ యొక్క సహోదరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి సుశాంత్, సునీత, అలాగే చిట్టిబాబు, జ్యోతి, కార్తీక్ల కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా కూడా నేను మరి తెలియజేస్తూ ఉన్నా. అలాగే గర్భవతులు ఉన్న బిడ్డలు మరి పావని, లావణ్య, ఆయేషల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఉమేష్ గారి యొక్క సోదరుడు కిషోర్ గారి విషయంలో కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి కార్యక్రమం అనంతరం సంఘ పెద్దలైనటువంటి వారు దయచేసి ఉండవలసిందిగా మరి కోరుచూ ఉన్నాం. ఈ యొక్క ప్రకటనలన్నిటి విషయంలో మనం ఒకసారి అందరం కూడా మనం లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రతి అంశాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు చదివినటువంటి నాయన ప్రతి అంశాన్ని బట్టి నాయన
ఈ పాదాల చెంతకు వస్తున్నాం. సంఘములో నాయన ఏదైతే మేము ప్రకటన చేస్తున్నామో, లేదంటే ఏదైతే ప్రార్థన విన్నపం మేము మొరపెడుతున్నామో ప్రభా, ఆ యొక్క నాయన ప్రతి విషయాన్ని కూడా మీరు నాయన వింటూ ఉన్నారు నాయన తండ్రి. నాయన మీ యొక్క కృప, మరి ఈ యొక్క చూపు, ఈ యొక్క తండ్రి నాయన, మరి ఈ యొక్క నాయన, మరి ఈ యొక్క ప్రార్థన విన్నపాల వైపు తండ్రి నాయన నీ యొక్క దృష్టిని చెప్పమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టింది ప్రభా, సమస్తము నాయన అది జరుగుతుంది తండ్రి. ఇదిగో నాయన విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలు అనేక మంది మేళ్లు పొందుకుని ఉన్నారు ప్రభా. చాలామంది నాయన ఏదైతే అంశాల కొరకు మేము మొరపెట్టామో ఆ అంశాలన్నిటి విషయంలో కూడా ప్రభా మరి అందరూ కూడా నాయన చాలా మట్టుకు ప్రభా వాళ్ళందరూ మేళ్లు పొందుకుని ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. మరి ఇంకా మేళ్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. ఆ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థనాంశము లేక నాయన రిక్వెస్ట్ మేము పెడుతున్నామో తండ్రి నాయన, ప్రతి విషయానికి తండ్రి నాయన మీరు విజయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసు నామములో మేము ప్రార్థించినప్పుడు మాకు విజయం కలుగుతుంది నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా నేను బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ప్రతి ఒక్కరు నాయన పేరు పేరుని మీరు ముట్టమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి బలహీనత నాయన వారిని విడిచి వెళ్ళిపోవాలి తండ్రి. యేసు నామములో వారికి నాయన ఇప్పుడే బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ఈ స్తోత్రం తెలుస్తున్నాం. అలాగే ప్రభా నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీ విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలు మరి నీ సన్నిధిలో నాయన మరి సాక్షులుగా తండ్రి నాయన నువ్వు చేసిన మేళ్లకై తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా బిడ్డలకు నాయన మీరు తోడుకొండమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే నాయన నీ నామంలో విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నాయన హృదయపూర్వకంగా అడుగుతారో, నిజముగా నీ కొరకు ప్రార్థన చేస్తారో ప్రభా, వారి వైపు నాయన నీ కనుదృష్టి ఉంటుందని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. వారికి సహాయం చేయమని, వారి అక్రతలు అవసరతలు నాయన నువ్వు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. వారి బలహీనతను విడుదల దయచేయమని అడుగుచున్నాను. నీ స్తోత్రాలు. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. గర్భం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అలాగే నాయన మరి గర్భవతులుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. పేరున ప్రతి ఒక్కరి పేరు నేను ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. మరి నాయన మరి దుష్టుడు తండ్రి మా కుటుంబాలను ప్రభా నాయన వాడు తండ్రి నాయన లోకంలోకి లాగాలి, లేదంటే నాయన నీ దగ్గరికి రాకుండా ప్రభా నరకంలోనికి పంపించేయాలని తండ్రి నాయన వాడు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రభా నాయన ప్రతి ప్రయత్నాన్ని తండ్రి నాయన నువ్వు ఆయన ప్రతి ప్రయత్నం నుంచి నాయన వాడిని విడుదల చేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. బిడ్డలు నాయన ఆ బంధకాల్లో పడకుండా వాడిని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన మరి నాయన మోహన్ గారి యొక్క కుమారుడు కిరణ్ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి అంధకార శక్తులను యేసునామములో లయపరచమని అడుగుతున్నాను. నాయన ఆ బిడ్డ ప్రభా నాయన తల్లిదండ్రులకు విధేయులుగా ఉండి నాయన మంచి జ్ఞానంతో తండ్రి నాయన తల్లిదండ్రులకు నాయన లోబడినట్లుగా మంచి చదువుకుని ప్రభా నాయన మంచి భక్తి కలిగి ప్రభా నీ కొరకు జీవించే బిడగా తండ్రి ఆ బిడ్డను చేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరున నాయన వారికి నాయన నీ కృప కాపుదల వరకు తోడుకుంటాడు. ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నాయన నీ జ్ఞాపకం చేయమని అడుగుతున్నాను. నీ స్తోత్రాలు తండ్రి. వారు పెట్టే ప్రతి ఆన్సర్ కూడా నాయన కరెక్ట్గా నాయన వారు గుర్తించే విధంగా వారికి నీ వివేకము జ్ఞానము ఆ బిడ్డలుగా అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ బిడ్డలు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన మరి కుటుంబాలను వదులుకుని వచ్చాం ప్రభా. మరి అటువంటి బిడ్డలు ప్రభా నాయన కాపుదలు నీవే కాయాలి ప్రభా, నీవే ఆయన రక్షించాలి ప్రభా. ఆయన నీ కంచెని తండ్రి కుటుంబాల చుట్టూ నువ్వు ఉంచమని అడుగుతున్నాను. స్తోత్రాలు. సంఘ అవసరతలు ఏమి ఉన్నాయో సమస్తాన్ని మీరు తీర్చమని అడుగుతున్నా. బిడ్డలను ఆశీర్వాదపు ఆయన కర్తలుగా వారు మీరు చేస్తూ ఉన్నారు ప్రభా. ఇచ్చే కొలది వారికి ఇస్తూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు ప్రభా. వారికి నాయన మరి ఇచ్చినంత కోది నేను ఇంకా నూరంతలుగా నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు. ఆ విషయంలో కూడా నాయన ఎంతో నీకు కృతజ్ఞులమై ఉన్నాం ప్రభా. రానున్న దినాల్లో జరగబోయే కార్యక్రమాలన్నింటి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యొక్క కార్యక్రమాల విషయంలో కూడా మీరు సహాయం చేయండి. ఎటువంటి ఆటంకం కానీ నాయన ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ప్రభా ఆయన మరి ప్రతి ఒక్కరు స్త్రీలే కానీ యూతే కానీ నాయన మరి సంఘమే కానీ ఐక్యత కలిగి నీ కొరకు నాయన అనేక గొప్ప కార్యాలు చేయవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం. నాయన జీవం గల దేవుని శక్తి సంఘాన్ని ప్రత్యేకపరచమని అడుగుతున్నాను. ఈ స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నాయన అబుధవిలో నాయన పరిశుద్ధపరిచి నాయన ఒక దీప స్తంభముగా నాయన సంఘాన్ని నిలబెట్టమని అడుగుతున్నాను. నీకే వందనాలు తండ్రి. చేసిన సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంశాలన్నిటిని బట్టి వారిని సమర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ కూడా అడిగి పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్.
ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకన్నారు. ఇప్పటి వరకు చక్కగా రైటంలో చదివి ప్రార్థించిన సహోదరులు మానేయులు గారిని బట్టి దేవునికి నేను చెల్లిస్తున్నాను. మనం క్లుప్తంగా దేవుని ఒక సన్నిధిలో ఆరాధన చేద్దాం. మన మధ్య ఉన్న అనిల్ గారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. రవి గారు వచ్చి అది కేవలము ఆయన కృప మాత్రమే. మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము సజీవంగా ఈ రీతిగా ఉన్నామంటే అది ఆయన కేవలం ఆయన కృప మాత్రమే. దేవుడు నిన్ను నన్ను పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన సిలువలో తన కుమారుని ద్వారా తీసివేసిన గొప్ప దేవుడు. ఆయన లేత మొక్క వలె ఆయన పెరిగాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు. గొర్రెల వలె మనమందరము త్రోవ తప్పినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము అనేక విధాలుగా పాపంలోను కోపంలోను ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క పాపాన్ని నా యొక్క పాపాన్ని, నీ శాపాన్ని నా శాపాన్ని ఆయన సిలువలో కొట్టివేసిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ఎందుకంటే కేవలము మనం దేవుణ్ణి స్తుతించడం ద్వారానే ఆయన యొక్క రుణం తీర్చుకోగలం తప్ప మనం ఏమి చెల్లించినా మనం ఆయన్ని రుణం తీర్చుకోలేము. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన అనేకుల పాపమును భరించుచు కూడా తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేసిన దేవుడు, గొప్ప దేవుడు. కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని సహితము అర్పించిన దేవుడు. తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు కార్చిన దేవుడు. ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తన యొక్క రక్తాన్ని ధారపోసిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరము నోరు తెరిచి స్తుతులు చెల్లించుదాం. ప్రతి ఒక్కరము నోరు తెరిచి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. తండ్రి మీలాంటి దేవుడు మాకు లేరు ప్రభువా. మీరే గొప్ప దేవుడు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. సర్వోన్నతుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు ప్రభువా. తండ్రి మీలాంటి దేవుడు ఎవరు లేరు ప్రభువా. మీకు సములైన వారు ఎవరు లేరు ప్రభువా. మీకు సమానులు ఎవరు లేరు ప్రభువా. మీరే గొప్ప దేవుడు ప్రభువా. మాకు మీరు దేవుడుగా ఉన్నందుకు తండ్రి మేము తండ్రి ధన్యులము ప్రభువా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు. చిన్న పల్లవి పాడుకుని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావయ్యా. నా దోష శిక్ష భరించి నీవు నన్ను కాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీవు నీ ప్రాణమిచ్చావుగా. చాలయ్య దేవా నీ కృపయే నాకు అంతయు పండుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదితి నీవే, ఆద్యాది నీవే, ఆదైవమా యేసయ్యా. ఆద్యంతావు నీవు కలిసేవా, ఆధారమా యేసయ్యా. మధురంత దైవం నిస్సార
దాచావుగా ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా చావైన రక్తమిచ్చి ఉన్నావు నన్ను యజమానుడవు నీవేగా. హల్లెలూయా, 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 ప్రభువా, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు ప్రభువా. మా దీన స్థితిలో ప్రభువా మీరు మమ్మల్ని గమనించారు ప్రభువా. మీ యొక్క రక్తం ఇచ్చి ప్రభువా మమ్మల్ని కొన్నారు ప్రభువా. మీ యొక్క ప్రాణం ఇచ్చి తండ్రి మమ్మల్ని విమోచించారు ప్రభువా. ఇంతటి గొప్ప దేవా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి మీ యొక్క తండ్రి విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు ప్రభువా. వందనములుగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క ప్రాణం పెట్టే ప్రభు మా కొరకే ప్రభువా. మీ యొక్క సిలువలో తండ్రి కార్చిన ప్రతి రక్తము పొట్టును బట్టే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత ప్రేమ ప్రభువా మా మీద. నీకున్న ప్రేమ గొప్పది ప్రభువా. తండ్రి తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువాడి ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడన్నారు ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. మేము పొందవలసిన శిక్షను, మేము పొందవలసిన తండ్రి శిక్షకు తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని తండ్రి విమోచించారు ప్రభువా. మీ యొక్క ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని విమోచించారు ప్రభువా. మేము ప్రేమించలేనప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. మీరు ప్రేమించి తండ్రి మా కొరకై మీరు ప్రాణం పెట్టారు ప్రభువా. మీ యొక్క తండ్రి సిలువ త్యాగాన్ని తండ్రి మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడు తండ్రి. తండ్రి ప్రభా తండ్రి మా కొరకే తండ్రి మీ యొక్క చేతుల్లో కాళ్ళల్లోని తండ్రి సేదలు గుచ్చపడ్డాయి ప్రభువా. తండ్రి ప్రభా మా కొరకే ప్రభు మీరు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు ప్రభువా. మీ యొక్క సిలువ యాగాన్ని తండ్రి మేము ప్రతి ఒక్కరము గుర్తు చేసుకుంటున్నాం ప్రభు. ఆ యొక్క సిలువ త్యాగాన్ని ప్రభు ప్రతి ఒక్కరము తండ్రి ఈ రోజు గుర్తు చేసుకుంటూ మీరు చేసిన ఆ యొక్క గొప్ప కార్యానికై వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీ
మీరు గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడు ప్రభా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మా యొక్క దీన స్థితిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. తండ్రి తండ్రి మాలో ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా యోగ్యులుగా చేశారు ప్రభా. అందులో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి జీవం గల దేవుని శక్తి సంఘాన్ని తండ్రి ప్రభు దృష్టించమని అడుగుతున్నాం ప్రభా. సంఘ బిడ్డలందరినీ ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున బట్టి తండ్రి చేతుల్లో పెడుతున్నాం ప్రభా. తండ్రి మీరు గొప్ప దేవుడు తండ్రి, మీరు పరిశుద్ధుడు కనుక మేమును పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాము. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మీరే స్తుతులకు పాత్రుడవు ప్రభా. తండ్రి మీరే తండ్రి స్తుతి మహిమ ఘనతకు అర్హుడవు ప్రభా. తండ్రి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము ప్రభా. సంఘ బిడ్డలుగా తండ్రి సంఘమంతా తండ్రి మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రభా మా ఆరాధనకు తండ్రి యోగ్యులుగా ఉన్నందుకు వందనములయ్యా. మా స్థుతులపై ఆసీనుడైనందుకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధించాం ప్రభా. తండ్రి యొక్క సమయంలో తండ్రి మేము తండ్రి మీ యొక్క వాక్యం కొరకు మేము సిద్ధపడుచుండగా తండ్రి ప్రభా వినగలిగే తండ్రి చెవులను తండ్రి గ్రహించగలిగే హృదయాలను మాకు అందరికీ అనుగ్రహించమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ మాటల కొరకు తండ్రి ప్రభా ఆతురత కలిగి తండ్రి మేము ఉండే అట్టి కృప ధన్యత మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క మాటలు ప్రభా జీవము గల మాటలు ప్రభా. మీ యొక్క మాటల్లో తండ్రి జీవం ఉన్నది ప్రభా. తండ్రి మీ యొక్క మాటలు ప్రభా కృంగి ఉన్న వారిని లేవనెత్తే మాటలు ప్రభా. గుండె చెదరిన వారిని బాగు చేసే మాటలు ప్రభా. ప్రభా ఎంత నీచునైనను నడిపించే మాటలు ప్రభా. ఎంత పాపినైనను తండ్రి ప్రభా ప్రేమించే మాటలు ప్రభా. మీ మాటల కొరకు తండ్రి మేము సిద్ధపడుచుండగా తండ్రి ప్రభా సహాయం చేయండి. మీ యొక్క ఆత్మ తండ్రి ప్రభా ఈ యొక్క ఆవరణం అంతా సంచారం చేయించున్నందుకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. తండ్రి ఎవరైతే మీ యొక్క కుమారుడు తండ్రి నిలువబడి తండ్రి మీ యొక్క మాటలను వివరించుచున్నారు ప్రభా. తండ్రి ఈ యొక్క కుమారుని సిలువ చోటను మరుగుపరిచి ప్రభా తండ్రి ప్రభా తండ్రి మాకందరికీ తండ్రి ఏ యొక్క మాటలైతే తండ్రి వాక్యం అయితే కావాలో తండ్రి ఆ యొక్క వాక్యాన్ని వినిపింపచేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి గొప్ప దేవుడు తండ్రి తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని సంధించండి. ఆ యొక్క మాటల ద్వారా మేమందరము మా యొక్క జీవితాలను చక్కపరచుకోవడానికి కృపను గ్రహించి సహాయం చేసి కృప చూపించమని యొక్క తండ్రి ఆరాధన అంతే తండ్రి మీకు ఇంపైన ధూపముగాను తండ్రి సువాసనగాను తండ్రి మీ యొక్క సన్నిధిని తండ్రి మలుచుకోమని ప్రభువా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క చిన్ని ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. లేనట్లయితే నిలబడండి. ఎక్కువ సమయాన్ని వాక్యంలో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిన శుక్రవారం దేవుడు మనందరితోటి మాట్లాడాడు కదా. మనం ఇంటి రీతిగా మనం మన జీవన వారితో ప్రవర్తిస్తాం, ఎలా మాట్లాడతాము, అవన్నీ కూడా దేవుడు మనల్ని వాక్యం ద్వారా సిద్ధపరిచాడు. దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్న వాళ్ళు ఒకసారి మరలా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. మనమే విమర్శించుకోవాలి, ఎవరు వచ్చి విమర్శించరు. కానీ మనమే ఈ నెల అంతట్లోనూ మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడకలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధమైన బలలోనికి పాల్గొనడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం ఏం చేయాలంటే
మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే మనం క్షమించబడతాం. చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటాం కదా, చాలా మాటలు మనం మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం క్షమించాలి కదా. 32వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి చూసుకుని మనం పరిశుద్ధమైన బలంలోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు. 32 కీర్తన 5వ వచనం. నా దోషములను ఒప్పుకొనక నా దోషములను కప్పుకొనక నా పాపములు ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. అనుకుంటుని. నీవు నా పాప దోషమును నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. దేవుడు పరిహరించాడట కదా. మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని క్షమించే శుద్ధ మనసు కలిగిన దేవుడు. ఈ సమయంలో మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క బలలో పాల్గొనడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆత్మతో, సత్యంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని యొక్క నామాన్ని మనము ఇప్పటి వరకు ఆరాధన చేసాం. ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం. దేవుడు గాయపరచబడ్డావు ఆయన నేను చేసిన పాపను బట్టి. ఒకసారి ఒప్పుకుందాం. మన కొరకు ఆయన ఇరవబడ్డాడు. మనం తీసుకుంటున్న ఈ రొట్టెను ఆయన శరీరంగా మనము వివేచనతో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ పరిశుద్ధమైన బలలో పాల్గొంటున్నాడు. నీ రొట్టెని మేము తీసుకొచ్చాం అయినా మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీకు సాక్షులుగా మీరు వచ్చే పర్యంతము ప్రభా తండ్రి, నేను మీ నామాన్ని ప్రచురించే వారిగా ఉండటానికి సహాయం చేయాలి ప్రభా. దీన్ని తీసుకొచ్చుండగా మీ కృపని అయినా మా పట్ల వచ్చకు, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము చేసిన ప్రతి ఒక్క అపరాధాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో ప్రభా మమ్మల్ని దీవించమని నైనా ఇదిగో నీ శరీరంగా తీసుకుంటుండగా ప్రభా నైనా దీన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఎత్తుకొని ఈ పాత్ర, ఒక పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. ఆయన వచ్చే పర్యాంతము అట మనము ఆయన మరణాన్ని ప్రచురించాలట. క్రిస్మస్ సమయాల్లో మనము ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా, ఆయన్ని ఘనపరిచేవారుగా, ఆయన్ని మహిమపరిచేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో ప్రభా తండ్రి, నా కొరకు మా కొరకు కలువరి శిలువలో మీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై ప్రభా మీకు స్తోత్రం. మేము చేసిన ప్రతి ఒక్క అపరాధాన్ని ప్రభా తండ్రి మీరు క్షమించారు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచారు, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నేను మీ రక్తానికి తాదృశ్యంగా ఉన్న దీన్ని మేము తీసుకుని చుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయమని ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రతి ఒక్కరము ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఏర్పరిచిన ఈ శుభదినం మీతో కలిసి దేవుని సన్నిధిలో ఉంట గొప్ప భాగ్యం ముగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు కాలంగా పరిచయిస్తూ రాజు గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. వేదికలో ఉన్న సేవకులు, పరిచారకులు అందరికీ పేరు పేరున పెద్దలందరికీ, దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేట వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం.
ఆషేరును గురించి ఇట్లనే ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొను. దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ దర్శించును గాక. ప్రభువే మంచి బోధకుడే మనకు ఉపదేశించును గాక. శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యం మీద మనసు పెట్టండి సంగమా. ఆషేరును గురించి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఒకప్పుడు పాపములో శాపములో ఉన్నటువంటి మనలను, లోకములో ఉన్నటువంటి మనలను, అజ్ఞానములో త్రోవ తప్పిన గొర్రెల వలె తిరుగులాడుచు నశించిపోచిన మనలను ప్రభువు పిలిచింది. ఆయన లోకముల నుండి ప్రత్యేకపరిచింది, సంఘముగా ఏర్పరిచింది. దేని కొరకంటే ఆశీర్వదించటానికి. దేవునికి స్తోత్ర. అది భూ సంబంధముగాను పర సంబంధముగాను పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తెలియచేసినట్లుగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. దేవునికి స్తోత్ర. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మా పక్కింటి వాళ్ళ కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడాలి, మా బంధువుల కంటే నా కుటుంబం ఎక్కువగా ఆశీర్వాదం విషయంలో వాళ్ళకంటే వీళ్ళకంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది, కోరుకుంటుంది. అది ఆశతో సముద్రాలు దాటి 1000 కిలోమీటర్లు దాటి ఈ దేశానికి వచ్చారు. అయితే వస్తే చాలదు, ఆశీర్వదించబడటానికి అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఆమె వింటున్న దేవుని సంగమా, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటి? చాలా కారణాలు ఉన్నాయి. ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. దానికి ముందుగా పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుతారా? కొందరు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషములకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. ఆమేన్. ఎందుకు పిలువబడ్డామంటే లోకంలో నుంచి ఆశీర్వదింపబడటానికి, ఆశీర్వాదమునకు వారసులవుటకు, అనగా మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడటమే కాదు, కేవలం నీ కుటుంబం ఆశీర్వదించబడటమే కాదు, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరముగా మారాలి. నీ కుటుంబము ఇతరులకు ఆశీర్వాదకరముగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. శాపగ్రస్తులుగా ఈ లోకంలో బ్రతకటానికి కాదు, దరిద్రులముగా బ్రతకటానికి కాదు. ఇందాక ఆరాధన చేస్తూ ఉన్నారు. మన పాప శాపముల కొరకు ఆయన శాపముగా మారిపోయాడు. రైతులో దేవునికి స్తోత్ర. మన పాప భారం అంతా మోసి సిలువలో ఆ శాపాన్ని కొట్టివేశాడు. అయితే ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? తన సహోదరులందరికంటే ఎక్కువగా, లేక ఆషేరు గోత్రికులు ఎందుకు ఎక్కువగా ఆశీర్వదించబడ్డారు? ఇంకా మిగిలిన చాలా గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాల గురించి ఆ మాట రాయబడలేదు. ఎందుకు? కారణం ఏమిటంటే ఆషేరు అనే దానికి అర్థం ఏమిటంటే సంతోషము గలది. ఆషేరు అంటే అర్థం ఏంటండి? సంతోషము గలది. ఎవరైతే లోకమును బట్టి కాక, లోకములో ఉన్న వాటిని బట్టి కాక, ధనాన్ని బట్టి కాక, బంగారాన్ని బట్టి కాక, ఉద్యోగాన్ని బట్టి కాక, తమకున్న ఆస్తిని బట్టి కాక, తమకున్నటువంటి పదవిని బట్టి కాక, తమ కొరకై పరలోకాన్ని విడిచి వచ్చి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి ప్రభువునందు ఆనందిస్తారో వారు తమ తోటి వారి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు. నమ్మితే చప్పట్లు గట్టిగా ప్రభువుని మహిమపడతారు. చాలా మంది పెద్ద ఇల్లు కట్టుకున్నామండి, ఆ ఇల్లుని బట్టి ఊరికే మురిసిపోతారు. మొన్ననే నెక్లెస్ కొనుక్కున్నానండి, దాన్ని బట్టి మురిసిపోతారు, అందరికీ కనబడేలాగా. దుబాయ్ నుంచి వచ్చి మొన్నే బుల్లెట్ కొన్నానండి, ఆ బుల్లెట్ని బట్టి ఊరికే బుల్లెట్ ఏముందండి, బాత్రూమ్ లేని వాళ్ళు కూడా బుల్లెట్ తీస్తున్నారు. తెలుసా మీకు? దేశంలో బాత్రూమ్ లేని వాళ్ళు కూడా బుల్లెట్ల మీద తిరుగుతున్నారు. ఫైనాన్స్ వాడు ఇచ్చేస్తున్నాడు 5,000 కడితే.
ముందేముండాలా? ఇంట్లోకి అంత స్త్రీలు వర్క్ వెళ్ళటానికి బాత్రూమ్ ఉండాలా. ఎంత చెట్టుకి అంతే గాలిని సామెత ప్రకారం. నశించిపోయి గతించిపోయి వాడుకుంటే వాడిపోయి వాటిని బట్టి ఆనందిస్తున్నారు. అందుకనే ఏళ్ల తరబడి చాలా మంది ఆశీర్వదించబడకపోవడానికి కారణం వాటిని బట్టి మనము ఆనందించకూడదు. వాటిని బట్టి మనం ఆనందించకూడదు. అవన్నీ మహావేండ్రముతో లయమైపోతాయి అన్నాడు. ఏమైపోతాయి? పంచభూతాలు మహావేండ్రముతో లయమైపోతాయి. అబ్బాబ్బా, దుబాయ్ కంటే చాలా బాగుంది, ఎత్తైన. వాటిని చూస్తూ ఉంటే మనుషులు కట్టినటువంటి ఈ కట్టడాలు ఎంత అందంగా ఉంటే పరలోకంలో ప్రభు నా కొరకు కట్టినటువంటి ఇల్లు ఇంకెంత అందంగా ఉంటుంది, ఇంకా ఎంత సౌందర్యంగా ఉంటుంది. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, యేసయ్యా పరిపూర్ణమై దయాళు రైతులో దేవునికి స్తోత్రం. ఆశీర్వదిత సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటంటే దేవుని యందు సంతోషించేవారు. మనం దేనిని బట్టి ఆనందించాలి? పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ఆనందించుడి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి. మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఫోన్పేలో డబ్బులు ఉన్నప్పుడే కాదు. కొంతమంది ఫోన్పేలో డబ్బులు ఉంటే ఎంత సంతోషంగా ఉంటారో, డబ్బులు అయిపోతే జ్వరం వచ్చేస్తుంది. కొంతమంది జబ్బు వచ్చిన కోళ్ళగా తయారవుతారు. డబ్బులున్నా లేకపోయినా ప్రభువునందు ఆనందించగలగాలి. స్తోత్రం. కొంతమంది ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉంటే సంతోషంగా ఉంటారు. నేను అంటాను, షుగర్ బీపీ వచ్చిన ప్రభువునందు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావా? ప్రభువునందు ఆనందించు. ఉద్యోగం కోల్పోయావా? ప్రభువునందు ఆనందించు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు శీలల వలె ప్రభువునందు ఆనందించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ తోటి వారి కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా లోకస్తుల వలె ఆనందించకూడదు. లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించకూడదు. చాలామంది డిసెంబర్ నెల వస్తే ఎంత సంతోషమో, అప్పుడు వెలిగితే బల్బులు ఇంటి మీద స్టార్ వెళ్ళిపోతాయి, ఇంట్లో బోరు కూడా కలకలాడిపోతుంది. అల్లుడు మాంగారు కలిసి తాగుతారు, బావ బామ్మది కలిసి తాగుతారు. అల్లుడు వత్త ఫుల్ బొట్లు పట్టుకొస్తాడంట, మాంగారు మొత్తం చచ్చిపోయిన పెద్ద చేప పట్టుకొస్తాడు. అత్తగారు మసాలా వేసి బాగా ఘాటుగా వండుతుంది. ఆ రోజంతా ఎంత సంతోషం అండి. వాడు తినడం ఇంట్లో వాళ్ళని తిననివ్వడం, వాడికి సంతోషం. పక్కింటి వాళ్ళు నిద్రపోనివ్వడం. సంతోషం అంటే అందులో లేదు. ద్రాక్షారసం విక్రింతలా వాళ్ళు చేస్తారు, మద్యం అల్లరి పుట్టిస్తుంది. 3 సంవత్సరాలు ఇక్కడ కష్టపడతారు మీరు, అక్కడికి వచ్చి 3 నెలలు ఊదేస్తారు ఆ కష్టం తట్టుకొచ్చి. మీరంటే మీరు అందరూ కాదు, మీరు మంచోళ్ళే, 100 మంది ఉంటారు. మద్యముని బట్టి ఆనందించేవాళ్ళు. అక్కడ డ్యూటీలకి వెళ్ళి తాగటానికి లేదు, ఇంటికి వచ్చిన పేదలాగా తాగేసి 3 నెలలను ఆరిపేసుకుని వచ్చేటప్పుడు పెద్ద గొప్ప గారి దగ్గరికి వెళ్ళి ₹1,00,000, రాజుగారి దగ్గరికి వెళ్ళి ₹1,00,000, ₹5 వడ్డీ అయినా పర్వాలేదండి. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఎలా ఆశీర్వదించబడతావు?
వాళ్ళు వీళ్ళు ఆశీర్వదించబడతా ఉంటే 3 సంవత్సరాల కష్టం 3 నెలలు ఊదేత్తా వచ్చి ఎలా వస్తుంది ఆశీర్వాదం? వాటిని బట్టి కాదు సంతోషించడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైతులో ప్రభువునందు ఆనందించి అనుభవంలోనికి రావాలా ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, క్రిస్మస్ వచ్చినప్పుడు కాదు, కొత్త బట్టలను బట్టి కాదు. ఇప్పుడు ఓకే స్వదేశంలో పశువుల పాకలు కట్టేశారండి, కట్టేస్తారు. పశువుల పాకలు కట్టేస్తారు, మందిరంలోకి రానివ్వరండి. మందిరంలో ఇల్లు ఉంటారు, వీళ్ళు ఇష్టాలు నెరవేర్చుకుంటారు. ఆయన నేను పశువుల పాకలో నువ్వు ఇక్కడే ఉండు, లాలి 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 లాలమ్మ లాలి అని బొజ్జ పెట్టేసి వీళ్ళు మందిరంలో వీళ్ళ ఇష్టాలు, వీళ్ళ పెత్తనాలు, ఇష్టారాజ్యం. ఇంకా అవసరమైతే ఆవిడ తీసుకొస్తారు. ఎవరు? బోల్ట్. ఓ నా రూటు మారిందే, నా స్టైలు మారిందే. ఆవిడ వస్తేనంట జనాలు వస్తారంట, వాళ్ళు వస్తే జనాలు వస్తారంట. సినిమాలో అదేదో సాంగ్కి వేస్తారు కదా, వాళ్ళు తీసుకొచ్చినా జనాలు వస్తారు. దేవుని నామం దూషణ పాలేటట్లుగా సత్యం సంత వీధిలో పడిపోయి క్రైస్తవ్యం చులకనైపోవటానికి ఈ చౌకబోరు కార్యాలు. దేని యందు ఆనందించాలో, దేనిని బట్టి సంతోషించాలో తెలియక హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమంటున్నాడు? హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు, అదిగోండి అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. రైతులో అర్థమైందండి? ఎలా సంతోషించకూడదండి మనం? అన్యజనులు సంతోషిస్తారు సంబరాలు చేసుకుని. క్రైస్తవులు కూడా క్రిస్మస్ సంబరాలు, సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీ మెగా క్రిస్మస్, ఇంకా సూపర్ స్టార్ క్రిస్మస్ కూడా పెట్టాలి. పవర్ స్టార్ క్రిస్మస్, రెబల్ స్టార్ క్రిస్మస్ అవి కూడా పెట్టేస్తారు. ఇక ఎన్ని క్రిస్మస్లు లక్షల రూపాయలు దండగా. వాక్యానికి ఏమైనా ఇస్తారా? ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలుస్తారు. 20 నిమిషాలు చెప్పండి అంటారు. ఎంత? 20 నిమిషాలా? ఒక ఆపరేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక ఆపరేషన్ జరగాలంటే టైం తీసుకుంటుంది. పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే సమయం కావాలి. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ఆపరేషన్ చేయటానికి వాక్యం అనే ఖడ్గము ద్వారా హృదయాలు పొడవబడి తెరవబడటానికి సమయం ఉండట్లేదు, సమయం ఇవ్వట్లేదు. పాటల పోటీ, డ్యాన్సుల పోటీ. యవనస్తులు స్కిన్ టైట్ డ్రెస్సులు వేసుకుని వేదికల మీద డ్యాన్సులో అన్యజనుల వలె ఆనందిస్తున్నారు క్రిస్మస్ పేరట. అందుకే ఆశీర్వదించబట్టలేదు. ఏళ్ల తరబడి ప్రభువుని నమ్ముకున్నా 50 సంవత్సరాల సంఘ చరిత్ర ఉన్న సతికిలు పడినట్టే ఉంటున్నాయి ఆ సంఘాలకు వెళ్ళి విశ్వాసుల కుటుంబాలు. అన్యజనుల వలె మనము సంతోషించకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు అందరూ అన్యజనులమే. ఆశీర్వదించబడటానికి లోకములో నుండి మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే అన్యజనుల వలె మనము సంతోషించకూడదు. స్టార్ని బట్టి ఏమండి, ఈ క్రిస్మస్ క్యారల్స్, డ్యాన్స్లు వీటిని బట్టి కాదండి. క్యాండిల్ సర్వీస్ అంటున్నారు. ఏ సర్వీసు? క్యాండిల్ సర్వీసా? పూర్వం దీపారాధన చేశాం కదా, సరిపోదా? ఇందులో కూడా అదే ఆరాధన. ఏమంటారు దాన్ని ఏమంటారు? కొంచెం మారిందంటే చిన్న మార్పు. దానికి దీనికి తేడా ఏమీ లేదో. మనం మార్చుకున్నాం, అది కొన్ని పేర్లు పెట్టుకున్నాం. మళ్ళా కొవ్వొత్తు కోసం ఒక పాస్టర్ గారి ప్రార్థన, దానికోసం ఒక 5 నిమిషాలు గ్రీటింగ్. కొవ్వొత్తులాగా ఆయన కరిగిపోయాడు, దానికోసం ఒక 5 నిమిషాలు గ్రీటింగ్.
దాని భావం ఏంటో, దాని అర్థం ఏమిటో తెలియకుండా అన్యజనుల వలె చాలామంది ఆనందిస్తున్నారు కనుకనే ఆశీర్వదించబడిన పడవలసిన విధముగా ఆశీర్వదించబట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఓ ఇశ్రాయేలు, నువ్వు అన్యజనుల వలె ఏం చేయకూడదు అంటాడు అక్కడ. సంతోషించినట్లు సంబరపడి, సంబరాలు, క్రిస్మస్ సంబరాలు అంటూ సంబరపడి సంతోషించొద్దు. నీవు దేవుని విశ్వసించి వ్యభిచరించితివి. చాలు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, దేవునితో సహవాసం చేస్తాడు. ఇశ్రాయేలు అందరూ రేపు యెహోవాకు పండగ అని మొదలెట్టారు. ఏంటిది? తినటానికి, త్రాగటానికి, ఆడటానికి లేచారట. అందుకు వాళ్ళంట చెడిపోయారట. అందుకు వాళ్ళు దేవునికి కోపాన్ని పుట్టించారట. యెహోషువ అయితే గుడారంలోంచి బయటికి రాలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యెహోషువ గుడారం నుంచి బయటికి రాదు. తన కళ్ళ ముందు యవనస్తులు, తన తోటి వారు అందరూ సంబరాలు చేసుకుంటారు యెహోవా పేరట. పేరేముంది? యెహోవాది. పండగ ఏంటి? పండగలేముంది? అక్కడ దూడ ఉంది, తిండి ఉంది, త్రాగుడు ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. చూసారా? ఏమి ఉండకూడదు అవన్నీ దేవునికి ఏం కోపాన్ని పుట్టిస్తాయో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ కార్యక్రమాల్లో కూడా అలాగే ఉంటున్నాయి. అందుకే నన్ను ఎవరో క్రిస్మస్ మెసేజ్కి పిల్లరు డ్యాన్స్ చేసి వాళ్ళు పిలుస్తారు. ఒకవేళ ఎవరైనా పిలవాలనుకున్నా ఎక్కడైనా మెసేజ్ని ఇలాంటి వాక్యమే కావాలి ఈ రోజుల్లో అనుకుని ఎవరు వస్తారు, ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, వాక్యం కొరకు హెచ్చమైన ఉపదేశం కోరే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు అక్కడ విన్నాను, పలానా పాస్టర్ గారు కాస్త హెచ్చరించారు, గద్దించారు, మన సంఘానికి వస్తే కొందరైనా మార్పు చెందుతారని పిలవాలని ఏమైనా కొంచెం కమిటీ వాళ్ళని అడిగితే కమిటీ వాళ్ళు అయ్యి బాబోయ్ ఆడా రౌడీవుడు అడు వచ్చాడంటే మొదట మన పాస్టర్లనే ఉతికేస్తాడంట, మన పెద్దలకే తగిలేస్తాయి అంటాడు. నన్ను గొప్ప చేసుకోవటానికి చెప్పట్లేదు, కానీ సంఘము లోకంతో కలిసిపోయింది. ప్రత్యేకంగా ఉండవలసిన సంఘం లోకంతో కలిసిపోయి అన్యజనుల వలె సంబరపడి సంతోషిస్తున్నారు. లోకంలో ఉన్న వాటిని బట్టి, తమ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి సంతోషించట్లేదు. అది నా బాధ, వేదన. అందరూ తన కళ్ళ ముందు తింటూ, త్రాగుతూ, డ్యాన్సులు వేసుకుని ఏమంటే ఆనందిస్తూ ఉంటే, అదే మన దేశంలో మీరు వచ్చినప్పుడు మీ ఇళ్ళలో పెళ్లి చేసుకున్నప్పుడు సినిమా పాటలు వేసుకుని ఆనందిస్తూ ఉంటారు కదా. రేపు మనకు వద్దురా, మనకు తగవరా, ఇవి మనకు సంబంధించినవి కావాలని చెప్తారా మీరు? షాట్ అంతా చేసుకుని చెవులు వింటూ ఉంటారు. అవసరమైతే వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే లైవ్ పెట్టుకుంటున్నారు బ్రదర్ ఫేస్బుక్లో. సిగ్గులేని వాళ్ళు అన్యజనుల జాతరలకు వేసుకునే పాటలు క్రైస్తవ వివాహాల్లో వేసుకుని మార్పు ఉందా? అనుకుంటున్నారా? ఇవి మనకు తగదని అడ్డుకుంటున్నారా? అహరోను విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టేశాడు. చూస్తా ప్రాంతాల్లో సేవకులు చాలామంది వాటి గురించి గర్తిస్తే మళ్ళీ చర్చికి రాని ఇంకో చర్చికి వెళ్ళిపోతారో, కానుకలు ఎవరో, దర్శన భాగాలు రావో, జనం తగ్గిపోతారో. జనం కాదు కావాల్సింది, క్రమం కావాలా. ప్రైజ్ ది లార్డ్. కొద్ది మంది ఉన్న క్రమం ఉన్న చోటే ప్రభు ఉంటాడు. వేల మంది ఉండి క్రమం లేకపోతే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు, మహిమ తొలగిపోద్ది. యెహోషువ గుడారం నుంచి బయటికి యవనస్తుడండి తన కళ్ళ ముందు డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి యవనస్తుడికి? నేను కూడా వీళ్ళు ఆనందించాలనిపిస్తుంది, కానీ గుడారంలోంచి బయటికి రాలేదు. అందుకని మోషే తర్వాత ఇశ్రాయేలులకు యెహోషువ నాయకుడై ఇశ్రాయేలు కానాను దేశానికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. కారణం దేవుని యందు ఆనందించుట, ప్రభువునందే సంతోషించుట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, ఆదికాండ గ్రంథం 49:27 చదవండి.
49:20. బెన్యామీను అమ్మా. ఆషేరు నొద్ద ఆషేరు నొద్ద శ్రేష్టమైన శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు రోజులకు తగిన మధుర పదార్థములను అతనిచ్చును. ఆమె ఆషేరు నొద్ద ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే ఆషేరు నొద్ద ఏముందో తెలుసా? 25 ఎకరాల పొలం లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ కాదు. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది. ఆమేన్. ఏంటా శ్రేష్టమైన ఆహారం? ఆహారంలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి మనం భౌతికంగా భుజించే శరీరానికి కావలసిన ఆహారం. ఇశ్రాయేలులకు దేవుడు పరలోక అరణ్యములో ఆయన ఆకాశం కురిపించిన మన్నాని ఆహారం. మరొక ఆహారం ఉంది, అదే శ్రేష్టమైన ఆహారము. ఏంటి శ్రేష్టమైన ఆహారము? ఈ శ్రేష్టమైన ఆహారం ఎవరి ఇంటిలో అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఈ శ్రేష్టమైన ఆహారం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఆశీర్వదించబడతారు. రైతులో ఏమిటి ఆహారం? ఏమిటి ఆహారం? చూడండి, యోహాను సువార్త యోహాను సువార్తలో కావున ఏసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని. ఒక్క నిమిషం, తర్వాత మాట చదువుదని ఒకసారి 26 వచ్చాయి. 26 వచ్చిన చదవండి. 6:26. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించాలి. ఇది శ్రేష్టమైన ఆహారం అనగా అక్షయమైన ఆహారం. క్షయమైపోయే ఆహారం మనం భుజించేది. దాని కొరకు ఊరికే ఆరాటపడకూడదు. అక్షయమైన ఆషేరు వద్ద ఉండేటువంటి శ్రేష్టమైన ఆహారమే దేవుని వాక్యము. ఆమేన్. దేవుని వాక్యము. మనుషుడు కేవలము ఆహారం వల్ల మాత్రము కాదు, రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఈ ఆహారానికి ఏమండి ఆకలి ఉంటుందా? ఈ ఆహారం కొరకు కష్టపడుతున్నారా? మాస్టర్ గారు 3 ముక్కల్లో ముగించి స్వదేశంలో మీటింగ్ పెడితే 30 మందే ఉంటున్నారు. ఆ సంఘం 300 మంది అయినా ఎంతమంది ఉంటారు మీటింగ్లో? 30 మందే ఉంటున్నారు. భోజనాలు పెట్టే సమయానికి క్షయమైపోయే ఆహారం కొరకు ఎక్కడెక్కడి నుంచో చెప్తున్నారు. పులోమంట 300 మంది. ఒక్కడికి చెప్తే ఇంకొక 2 తీసుకొస్తాడు. పులమంట చెప్తాడు. పుట్టినరోజైనా బిర్యానీ, చచ్చిన రోజైనా బిర్యానీ. సగం తింటున్నారు, సగము పడేస్తున్నారు. ఊర్లు గారులు. ఎందుకంటే దేవుని ఎరిగిన వారే, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే. వాళ్ళకి ఈ శ్రేష్టమైన ఈ అక్షయమైన ఆహారం కొరకు ఆకలి లేదు. ఎంతసేపు ఈ భౌతికమైన క్షయమైపోయే ఆహారం కొరకే ఆకలి, ఆరాటం. కుక్కలు తిండికి ఆతురపడినట్లుగా. మీకు ఇంకా ఇక్కడ యానివర్సరీలు అయిన తర్వాత భోజనాలు చేస్తున్నారు. అక్కడైతే క్రిస్మస్ ముందే భోజనాలు, సంత, తీర్థం. భోజనాలకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రయాసపడుతున్నారు దాని కొరకు. అందుకని ఆషేరు వద్ద ఉండేటువంటి శ్రేష్టమైన ఆహారం అనగా అక్షయమైన వాక్యమనే ఆహారం. దేవునికి స్తోత్రం. రైతులు ధైర్యంగా చెప్పగలను, నా తోటి వారందరికంటే నేను ఎక్కువగా ఆశీర్వదించబడ్డాను. ఆమేన్. కానీ మునుపు నేను నా తోటి వారందరికంటే శాపగ్రస్తుని.
నా కుటుంబంలోనే శాపగ్రస్తుడు, మా గ్రామంలోనే శాపగ్రస్తుడు. చచ్చినోడికి బిర్యానీ పెట్టినా తింటాడా? లేచి తింటాడా? చాలామంది చచ్చినోడికి మొదటి బిర్యానీ పెడతారు కదా. ఇక్కడ భక్తి బాగానే చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్లో జరిగే కార్యక్రమాలకు చూడాలి, అప్పుడు తేలిపోద్ది త్రాసు. ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు చేయటానికి, కాబట్టి బుద్ధిగా కూర్చుని నేనేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంటికి వచ్చాక లేదండి బాబు ఆయన బిర్యానీ అంటే చాలా ఆ సిగరెట్లు అంటే ఎట్టమంటే ఆ సిగరెట్ పెట్టి కూడా పెడుతున్నారు. ఆ మందు తాగి చచ్చాడంట, తాగి చచ్చాడు. ఆ బ్రాండ్ అంటే బాగా ఇష్టమంట, ఆ బ్రాండ్ అట్టుకెళ్ళి పెడతారు. చచ్చిపోయినోడికి బిర్యానీ పెడితే లేచి అబ్బా బిర్యానీ పెట్టారని తింటాడా? చచ్చినోడికి ఏముండదు, ఆకలి ఉండదు. చనిపోయిన వాడికి ఇక సూర్యుని కింద వంతు లేదు. ప్రేమించడు, పగ పెట్టుకోడు. అలాగే ఆత్మీయంగా చచ్చినోడికి దేవుని వాక్యం కొరకు ఆకలి ఉండదు. పాటలు భలే పాడారు, చాలా జనం వచ్చారు, ఎవరో గెస్ట్ వచ్చారు అని మార్కులేసి వెళ్ళిపోతాడు తప్ప వాక్యం విని కాస్త బ్రతుకు మార్చుకుని వెళ్ళాడు. అలాగే నా బ్రతుకుండేది. చచ్చిన స్థితిలో వాక్యం కొరకు ఆకలి లేక, ఈ వాక్యం లేక, బ్రతికించే వాక్యం, బ్రతుకులు మార్చే వాక్యం, పాపులను పరిశుద్ధులుగా మార్చే వాక్యం, దుర్మార్గులను సన్మార్గులుగా మార్చే వాక్యం, పనికి మాలిన వారిని ప్రయోజకులుగా మార్చే జీవము గల దేవుని వాక్యం. ఈ వాక్యం కొరకు ఆకలి లేక, కష్టపడక, ఒకప్పుడు చచ్చిన స్థితిలో నా తోటి వారందరికంటే శాపగ్రస్తుడిగా బ్రతికాను. భయంకరమైన త్రాగుబోతుని, రౌడీ షేటుని, సమాజాన్ని కీడు చేసి, సేవకులు కూడా చంపడానికి ప్రయత్నం చేసి, మందిరాలను పాడు చేసి, శాడిస్ట్లా ప్రవర్తించి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన వాడిని. అంత శాపగ్రస్తుడైన నన్ను ఈరోజు ఎంత ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? శ్రేష్టమైన ఆహారం, రైతులో దేవుని వాక్యమే. జైల్లో గంటల తరబడి మోకాళ్ళ మీద బైబిల్ చదివేవాడిని, కన్నీళ్లతో బైబిల్ తడిపేవాడిని. కన్నీళ్లతో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు పాదాలు తడపడం చదివాను, కానీ నేను చూడలా. కానీ ప్రభు సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాను, వాక్యమైన యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపేశాను. రైతులో కడుపార ఆహారాన్ని భుజించాను. నా యొద్ద శ్రేష్టమైన వాక్యం అనే ఆహారం ఉంది. క్షయము కాని ఆహారం నా యొద్ద ఉంది. నీ యొద్ద ఉందా? నీ దగ్గర ఉందా? 25 ఎకరాల పొలం ఉంటే అదే ఆశీర్వాదం కాదు. వాక్యం లేకపోతే, డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటే అది ఆశీర్వాదం కాదు. అది 70, 60 అధిక బలం ఉంటే 80 సంవత్సరాల వరకే. కానీ ఈ ఆహారం యుగ యుగాలు మనల్ని జీవింపజేస్తాయి. ప్రైదలో నిత్యము జీవింపజేసేది వాక్యం. ఆమేన్. ఆశీర్వాద తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి మన యొద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది. ఇంకా అతి శ్రేష్టమైన ఆహారం ఉంది. ఇక్కడ ఏమన్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, నిత్య జీవం కలిగి చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినా. ఇందాక పాస్టర్ గారు చదివారు కదా, కావున యేసు ఇట్లనెను 53వ వచనం, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగబడి నిత్య జీవము గలవాడు, అంచెదినము నేను వారిని లేపుదును. ఆ పైన అన్నాడు కదా, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీనిని తినవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆమేన్. ఎంతమంది పూజిస్తున్నారు? ఇచ్చే జీవం ఇచ్చేటువంటి ఆహారాన్ని ఎంతమంది పూజిస్తున్నారు? 100 మంది వస్తే 30 మంది పూజిస్తారు, మిగిలిన 70 మంది తిరిగి వెళ్ళిపోతారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. సంగమా, దేవుని బిడ్డలారా, మీ తోటి వారి కంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే ఈ అనుభవం కూడా రావాలి. ఆయన శరీరంలో
మీరు పాలిభాగస్తులు కావాలి. ఆమేన్. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానం చేసి అనుభవంలోనికి రావాలి. నిత్య జీవమును కలిగి చేసి అతి శ్రేష్టమైన ఆహారం అన్నమాట ఇది, ఆయన శరీరం. ఆమేన్. చాలామంది ఏమండి సంఘాలకు వస్తారు, పెద్దలుగా ఉంటారు, కమిటీలో మెంబర్లుగా ఉంటారు, కానీ ఆయన శరీరం కాడికి వచ్చేసరికి మాత్రం అయ్యి బాబాయ్ అసలు చాలా జాగ్రత్తగా దూరంగా ఉంటారు. కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఏమాడతారు? ప్రభునందు మృతులు పరలోకపు పిలుపు, మహిమ, ప్రవేశం. అబ్బాబ్బాబ్బా, సత్యము సంత వీధిలో పడిపోయినట్లే. ఆ వాక్యానికి వారికి అసలు సంబంధము లేదో. బాప్తిసం పొందితేనే చాలదో, ప్రభు బలలో పాలు పొందాలి, ఆయన శరీరాన్ని భుజించాలి, నిత్య జీవం కలిగి చేసి అంచెదినమును లేపి ఆహారము మన యొద్ద ఉండాలి. ఆమేన్. సమయం అయిపోయింది. ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడటానికి ఆషేరు వద్ద ఏముందట? శ్రేష్టమైన ఆహారం ఉంది. మూడవదిగా ఈ మాట చెప్పేసి ముగించేస్తుంది. దయచేసి 2వ అధ్యాయం 36 వచనం. 2వ అధ్యాయం 36 వచనం. లోకాసు వార్త. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు ఎదురాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమేన్. చెప్పండి, ఆషేరు గోత్రంలో ఏముంది? ఆమె ఏం చేస్తుంది? దేవాలయాన్ని విడవకుండా రేయింబగళ్ళు ఉపవాసాలతో ప్రార్థన చేస్తూ సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం. సేవ అంటే ప్రసంగాలు చేయటమే అనుకుంటున్నారు చాలా మంది. సంఘానికి వెలుపల నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉపవాసాల నుండి ప్రార్థన చేయటం కూడా దేవుడు కోరుకున్న సేవ. ఆమేన్. ఉన్నారా అటువంటి సేవ చేసేవాళ్ళు? స్త్రీలారా, మా సంఘంలో ప్రతి అరుణోదయమున మందిరంలో కొందరు స్త్రీలు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉంటారు. ఎప్పుడు? వారానికి 2 సార్లు కాదు, ప్రతి దినము ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాపం తొలగిపోతే. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ సహవాసంలో ప్రార్థన ఉండాలి. అప్పుడు నీ తోటి వారందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు పాటకేవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేస్తానండి అని వాళ్ళు ఉన్నారా సంఘంలో? పాటకి ఇవ్వకపోతే ఇంకో సంఘానికి చెక్కేస్తున్నారు, ప్రత్యేక పాటలకు ఇవ్వకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. కానీ అరే మేము మోకాళ్ళు వేసి కన్నీళ్లతో నశించుతున్న ఆత్మల కొరకై అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి, ఈ పూట ఉపవాసం ఉండొచ్చానయ్యా, నేను భారంతో ఉన్నాను, ప్రార్థన చేస్తానయ్యా, అయ్యగారు నాకు సమయము ఇవ్వండి అనేవారు ఉన్నారా? అలాంటి ప్రార్థన పనులు ఉన్నారా? అట్లాంటి వారు లేవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నీ తోటి వారందరికంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. మా చిన్నమ్మ గారు గొల్లపల్లి లూదియమ్మ గారు టీచర్ గారు, రిటైర్డ్ టీచర్, గొల్లపల్లి సూర్యారావు గారి యొక్క సతీమణి. ఆయన మాజీ మంత్రి, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆవిడ మొన్న మధ్య ఫోన్ చేసి ఏదో ప్రార్థన అవసరత చెప్తూ, దేవుడు చక్కగా నిన్ను వాడుకుంటున్నాడు నాయన, అమ్మ ప్రార్థన మా అందరి ప్రార్థనలు అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేసింది. నేను కూడా అదే మాట అన్నాను. అయితే ఆవిడ ఒక మాట అంది, విలువైన మాట. ఏంటో తెలుసా? మా అందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడురా. దేవునికి స్తోత్రం. వాళ్ళ కోట్ల రూపాయలు వస్తుంది. అట్లా చెప్తున్నా, నాకు ఎకరం పొలం లేదు, 10,000 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మా అందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు అన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా హృదయం ఉప్పొంగిపోయింది. నిజమే, అవసరానికి ఆపద వచ్చినప్పుడు మందిరం పక్కన స్థలం కొన్నాం, 35 లక్షల రూపాయలు ఖరీదు, సెంటు 3 లక్షలు. ఏమండి, ఒకప్పుడు 500 రూపాయలు ఒప్పడిగితే ఎవరు ఇచ్చేవారు కాదు. బండి అడిగితే ఈ తాగుబోతాడు ప్రాంతీయ షాప్ తాగడి పెట్టేస్తాడేమని బండి ఇచ్చేవారు కాదు, ఎవరు ఇచ్చేవారు కాదు. అట్లాంటిది ఆ స్థలం కొని ధనం కావాలని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ద్వారా ద్వారాలు తెరవబడతాయి.
అసాధ్యమైన కార్యాలు సుసాధ్యముగా మార్చబడతాయి. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే మా బంధువులు ఒకరు బిల్డింగ్ తాకట్టు పెట్టేసి 17 లక్షలు పట్టుకొని చేతులు పెట్టారు. ఎంత? 17 రూపాయలు అన్నట్టుగా అలా చూస్తారు. అది పెద్ద చిత్రం ఏంటి అన్నట్టు. మీకైతే అయ్యి ఉండొచ్చు, కానీ 17 లక్షలు అంటే అసమస్య విషయమో కాదు. నా సంతకం లేకుండా, ఏ మధ్యవర్తిత్వమో లేకుండా 17 లక్షల రూపాయలు పట్టుకొచ్చి పెట్టారు. ఆశీర్వాదం అంటే అన్నీ ఉండి చేయటం కాదు. ఏమీ లేకపోయినా ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి వస్త్రాలు ఇచ్చి భోజనాలు పెట్టి వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళకి బిర్యానీ అంటే తెలియదు, వాళ్ళకి బిర్యానీలు పెట్టి భోజనాలు పెట్టి సువార్త ప్రకటిస్తూ ఉంటే నక్సలైట్లు మార్చబడి సేవకులయ్యారు. వాళ్ళకి మందిరాలు కట్టి పెట్టి కృపదేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మందిరాలు పాడు చేసిన పనికి మనోడు చేత దేవుడు మందిరాలు కట్టే పనిలో వాడుకుంటున్నాడు, మందిరాలు కట్టిస్తున్నాడు. ఇది ఆశీర్వాదం కాదా? మా అన్న ఎలీషా గారు పండగలకి మా అమ్మగారికి 500 రూపాయలు పంపడానికి భయపడేవాడు. ఈ తోకపోతాడు, తనిగిపోతాడని అమ్మకు పంపేవాడు కాదు ఆయన, నా కారణంగా. అట్లాంటిది 1 కోటి రూపాయల బాధ్యత. మల్కిపురానికి దగ్గరలో గొడవలంక తురపసారం అనే ప్రాంతంలో 30 సెంట్లు స్థలం కొని పెద్ద మందిరం కట్టడానికి పూర్తి బాధ్యత అంతా నాకే అప్పగించేశారు. నా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. మీ అయ్యగారు వచ్చారు, అక్కడ చక్కటి వర్తమానం చెప్పారు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. సమయం దాటింది, మన్నించాలి దయచేసి. నాలాంటి దుర్మార్గుణ్ణి, నాలాంటి శాపగ్రస్తుని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మీ కుటుంబాలు మార్చలేడా? మీ భర్తలు మార్చలేడా? మీ బిడ్డలు మార్చలేడా? తల్లులారా, దండం పెట్టి మిమ్మల్ని బ్రతిలాడుతున్నాం. మన ప్రాంతాల్లో తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటే ఇంతకుముందు తాగేవారు, ఇప్పుడు తాగట్లేదు. మీసాలు కూడా రాకుండా, ఇంకా కాలేజీకి కూడా వెళ్ళకుండా హై స్కూల్లోనే గంజాయికి అలవాటు పడిపోతున్నారు. గంజాయి బ్యాచ్గా తయారవుతున్నారు. దానికి అలవాటు పడిపోతే వాళ్ళు పెళ్ళికి పడిపోతారా? పెళ్లి చేసిన తండ్రులు అవుతారా? ఆలోచన చేయి. మా తల్లిదండ్రులు మా కోసమే విదేశాలు వెళ్ళి సమయానికి నిద్రపోక, కడుపారా తిండి తినక ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. మమ్మల్ని ఉన్నతమైన కాలేజీలో చదివించి గొప్పవారిగా చూడాలని అని వాళ్ళకి అర్థం అవట్లేదు. అజ్ఞానంలో తిరుగులాడుతూ ఉన్నారు. మీరేం చేస్తున్నారంటే, మీరు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇరుకులు ఉంటారో మీ పిల్లలకి చెప్పట్లేదు. సోగ్గా బుర్జ్ ఖలీఫా కాడికి వెళ్ళి ఫోటో దిగి పంపిస్తున్నారు, బీచ్కి వెళ్ళి ఫోటో దిగి పంపిస్తున్నారు, సోగ్గా తయారై ఆ సోకైన ఫోటోలు పంపిస్తున్నారు. కానీ మీ ఇరుకులో మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ పరిస్థితి నేను అంటాను, వీడియో క్లిప్లు తీసి పంపించండి. మేము ఇక్కడ ఎంత కష్టపడుతుంటే మీరు అక్కడ కాలేజీలో చదువుకుంటున్నారు. మేము ఇక్కడ ఎంత ప్రయాసపడుతుంటే ఒక ఫోటో అనుకుని 2 ఫోటోలు తింటుంటే మీరు అక్కడ బిర్యానీలను, రోడ్ల పక్కన నూడల్స్, ఫ్రైడ్ రైస్లు తింటున్నారు, బుల్లెట్ల మీద తిరుగుతున్నారు. మేము ఇక్కడ ఎంత కష్టపడుతుంటే కనుక నాయన అమ్మ అర్థం చేసుకోండి, కాస్త అర్థమయ్యేటట్లుగా మీరు ప్రవర్తించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. లేకపోతే మీరు లక్షల రూపాయలు కష్టపడి మీ పిల్లల బ్యాంకులో వాళ్ళ పేరు మీద వేసినా వారి కొరకు మీరు ప్రార్థించకపోతే, కన్నీళ్ళు విడవకపోతే, ఉపవాసం ఉండకపోతే, వారి విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు చేదాటిపోతారు. తలలో ఉంచండి. మీరు ఆశీర్వదించబడాలి. మీ పక్క వారికి ఆశీర్వాదకరంగా మారాలి. మీ తోటి వారి కంటే ఎక్కువగా మీరు ఆశీర్వదించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి. ఎన్నో ఏళ్లుగా ప్రభు నమ్ముకున్నావు, చాలా కాలంగా ప్రభు సన్నిధికి వస్తున్నావు, అయినా ఇంకా ఎందుకు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు? ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆశీర్వాదం తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడి ఈరోజు నిన్ను ప్రభు దర్శిస్తున్నాడు. ఇంతవరకు నీతోనే ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా ఎంతకాలం శాపంలో ఉండిపోతావు? అదిగో ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు చేతులు చాచి ఉంచాడు. మన శాపం అంతా శిలువలో మూసినటువంటి ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి ఆయన వైపు చూడండి. ఆయన ముఖ దర్శనం చేయండి. పరిస్థితుల వైపు చూడద్దు. పరిస్థితులు మార్చగలిగిన శక్తివంతుడు ఆయన, అందుకు సమర్థుడు. ఆ ప్రభు వైపు చూస్తూ నోరు తెరిచి యేసయ్యా పిలవండి, యేసయ్యా. నోరు తెరవండి కాస్త, యేసయ్యా. స్వామిని పిలవండి, యేసయ్యా. నీలోనే ఆనందిస్తాను ప్రభు. లోకంలో ఉన్న వాటిని బట్టి కాకుండా, అన్యజనుల వలె కాకుండా, నా కొరకై ప్రాణం పెట్టిన యేసయ్యా, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను ప్రభు.
ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, భుజిస్తానయ్యా. నా సేవకులు చెబుతా ఉంటే ఆ వాక్యాన్ని కడుపారా భుజిస్తాను ప్రభువా. అవునయ్యా, మీ శరీరాన్ని భుజిస్తాను ఆయన. అవునయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తానయ్యా, కన్నీళ్లు విడిస్తాను ప్రభు. అలాగున నన్ను బలపరచండి, అలాగున నన్ను బలపరచండి అని అడగండి. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. ఎవరు తెరవట్లేదు ఎవరు. అలాగున ప్రభా నన్ను బలపరచండి అయ్యా తండ్రి. ఈ శాపాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. నిశ్చయముగా ఇది మొదలుకొని నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ తోటి వారి కంటే ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన సంఘమును కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని సంఘములో మీరు చూడబోతున్నారు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువును మహిమపరచండి. ఆవరించముగా సంఘములో కృప విస్తరించునుగా. ప్రతి వ్యక్తిగత జీవితంలో శాపము కొట్టివేయబడునుగా, శాపము వేళ్లతో పెళ్ళగింపబడునుగా. ఆశీర్వాదానికి పరలోకపు ద్వారాలు తెరవబడునుగాక, తెరవబడునుగాక. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. సర్వము ఆధారముగా దయచేయువాడవు. తీర్చుటకు వచనం తీర్చిన ఉపకారిణి. సర్వము ఆధారముగా తీర్చుటకు వచనం తీర్చిన ఉపకారిణి. అలసిన వారి ఆశను తృప్తిపరచితివి. అనంత కృప పొంది ఆరాధించుము. అలసిన వారి ఆశను తృప్తిపరచితివి. అనంత కృప పొంది ఆయన సన్నిధి ఆనందిస్తూ మనుషులు యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.